హైదరాబాద్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత బలగాలకు సంఘీభావం మణికొండ సిటిజన్స్ కౌన్సిల్ ర్యాలీ నిర్వహించింది. నెక్కంపూర్ చింతచెట్టు సర్కిల్ నుంచి అల్కాపూర్ టౌన్షిప్ యోగా సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. భారతదేశాన్ని రక్షించేందుకు నిరంతరం పోరాడుతున్న భారత సాయుధ దళాలకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మణికొండ వాసులు, స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మన మణికొండ, నెక్నాంపూర్ తర్వాత పుప్పాలగూడ ప్రజలందరూ ఇక్కడికి చేరి, మన భారతీయులందరూ మొత్తం ఇక్కడ చేరి మద్దతు పలుకుతున్నారు. దేనికోసం మద్దతు పలుకుతున్నారు? మన కోసం బార్డర్లో ఎండనక వాననక తడిసి ముద్దయిపోయేసి మన దేశాన్ని కాపాడుతూ, మనల్ని కాపాడుతూ, మన ప్రాణాలను కాపాడుతూ ఈరోజు మన కోసం యుద్ధం చేస్తూ, మన దేశాన్ని కాపాడిన యుద్ధం చేస్తున్న జవాన్లందరికీ మా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో సిటిజన్ కౌన్సిల్ నుంచి మొత్తం వచ్చిన ప్రజలందరికీ, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము ఇట్లే అవసరమైతే కూడా ఒక పిలుపునిస్తే కనుక, ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినా కూడా భారత సైనికులకు అండగా మేము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సిటిజన్ కౌన్సిల్ నుంచి ఇప్పుడు ఈ ర్యాలీ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడైనా సరే పిలుపునిస్తే కనుక ఇక్కడ నుంచి వచ్చిన వారిని తీసుకెళ్లి అక్కడ వారికి సేవ చేయడానికి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. మేము ఈరోజు ది సిటిజన్ కౌన్సిల్ మణికొండ వారు మన భారత త్రివిధ దళాలకు మద్దతు తెలుపుతూ నెక్నాంపూర్ నుంచి యోగా సర్కిల్ వరకు ర్యాలీ తీయడం మరియు వారందరికీ కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇకపోతే దేశ పరిస్థితులు చూస్తే కనుక బార్డర్లో జరుగుతున్న పరిస్థితులు మనం దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా ఐక్యమత్యతోటి మన జవాన్లందరికీ కూడా మనం సంఘీభావం తెలుపుతూ రాబోయే కాలంలో ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కొనే విధంగా మనందరం ముందుకు రావాలి. అంతేకాదు మన జవాన్లకి అక్కడ మనం రక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా మద్దతు తెలియజేస్తూ జై జవాన్ జై భారత్ అనుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు నెక్నంపూర్ సర్కిల్ నుంచి మన అల్కాపూర్ యోగా సర్కిల్ వరకు మన ఆర్మీ ఏదైతే ఇప్పుడు ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం చేస్తూ మన మహిళల సింధూరాన్ని తుడిచి ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. ఒక మహిళ ఒక చీఫ్ గా ఉండి ఏ సింధూరాన్ని అయితే అవమానించారో ఆ సింధూరానికి ప్రతీక అయిన ఒక మహిళ మెయిన్ లీడ్ గా ఉండి మన సింధూర్ అనే దీన్ని గెలిపించి ఈరోజు మహిళలందరికీ గర్వకారణంగా నిలిచారు. నిజంగా ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక భారతీయ మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. ఆర్మీలో ఉండి